హలో యానిమీ ఫ్యాన్స్! నేనొచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్ బికమ్ ఎ అండర్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 11 అనేది ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఎపిసోడ్ 10 ఎండింగ్ సీన్‌లో వచ్చేసి మన యుయక్ అనేది కౌరి అనేది కిస్ అనేది ఇచ్చుంటదనమాట. అదేవిధంగా అనదర్ వరల్డ్‌లో వచ్చేసి మన రాబిట్‌తో అనేది ఒక అమ్మాయి అనేది ఫైటింగ్ అనేది చేసి వెళ్ళిపోతదనమాట. ఇప్పుడు ఎపిసోడ్ 11 స్టార్టింగ్‌లో వచ్చేసి డైరెక్టర్ యొక్క ఆఫీస్ అది డైరెక్టర్ యొక్క స్టూడియోలను చూస్తామనమాట. ఆ స్టూడియోలో ఉన్న డైరెక్టర్ అంటారనమాట, మనం వచ్చేసి ఈ యొక్క ఫోటోస్ అనేది మనం అనేది మ్యాగజైన్‌లో కనిపించాం కదా! ఈ యొక్క మ్యాగజైన్ అనేది పబ్లిష్ చేసేస్తే యుయో వచ్చి చాలా పెద్ద పాపులర్ యాక్టర్‌గా మారిపోతాడు అంటారనమాట. అప్పుడు పక్కపక్కన కెన్నీ అంటారనమాట, మీరు వచ్చేసి ఆ విధంగా చేసినట్లయితే మన పక్కపక్కన ఒక వేరే ఇండస్ట్రీ కంపెనీస్ అనేది మన యుఎన్ అనేది హైర్ చేసుకోవడం చూస్తాయి. వేరే ఏజెన్సీ అని మన యుఎన్ అనేది హైర్ అని చేసుకుంటాయి. కాబట్టి అప్పుడు అనేది మనకనేది చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది కదా మేడం, మీరు ఎందుకని ఈ విధంగా చేస్తున్నారంటే అప్పుడు డైరెక్టర్ అంటారనమాట, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. యుయో వచ్చేసి మనకనేది ఏమి అనలేడు, ఎందుకంటే యుయో అనేది నేను వచ్చేసి ప్లాన్ అనేది చేశాను. ఆ ప్లాన్ వల్ల మనకు యుయో వచ్చేసి మనకు ఇండస్ట్రీలో అనేది జాయిన్ ఖచ్చితంగా అవుతాడు అంటుంటారనమాట ఆమె వచ్చేసి. అప్పుడు నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన యుయో యొక్క ఇల్లు అనేది చూస్తాం. మన యొక్క ఇంట్లో వచ్చేసి కౌరి అలాగే యుయో అనేది చదువుతుంటారన్నమాట వాళ్ళిద్దరు. అప్పుడు వచ్చేసి మన యుయక్ అనేది ఒక ఆన్సర్ అనేది రాదు. అప్పుడు వచ్చే ఆన్సర్ అనేది మన యుయక్ అనేది కౌరి అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంటారనమాట. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన యుయక్ అనేది ఒక ఆన్సర్ అనేది వచ్చేసి ఉంటుంది. అప్పుడు మన యుయక్ అనమాట, చాలా థ్యాంక్స్ కౌరి, నువ్వు వచ్చి నాకు ఈ విధంగా హెల్ప్ చేసినందుకు అనేసరికి అప్పుడు మన కౌరి అంటే అనమాట, నీకనే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు వచ్చేసి నాకు అనేది మన జపనీస్ అలాగే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్పించావు అనేసరికి అప్పుడు మన యుయో అంటాడు, అది అంత కష్టమే మీకు కాదు, ఎందుకంటే నా దగ్గర వచ్చేసి లాంగ్వేజ్ కంపెనీ స్కిల్ ఉంది కాబట్టి నేను వచ్చి నీకు అనేది చాలా ఈజీగా నేను లాంగ్వేజ్ అనేది నేర్పించాను అనేసరికి అప్పుడు మన కౌరికి అనేది అర్థం కాదనమాట. అప్పుడు మన కౌరి అడుగుదామంటే ఏంటిది అనేసరికి మన యుయో అంటాడు, అదేం లేదు మర్చిపో అంటారనమాట మన యుయో వచ్చేసి. అప్పుడు కౌరి వచ్చేసి ఎక్స్ట్రా డే ఈవినింగ్ జరిగిన సంఘటన అనేది గుర్తు చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎక్స్ట్రా డే ఈవినింగ్ వచ్చేసి యుయో అనేది కాలేజ్ నుంచి అనేది ఇంటికి అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి కౌరితో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు మన యుయో అంటారు అనమాట, నేను వచ్చేసి ఎగ్జామ్స్ అనేది చాలా దగ్గరికి వస్తున్నాయి, నా ఒక మ్యాథ్స్లో అనేది చాలా వీక్గా ఉన్నాను వచ్చేసి నాకు చాలా భయం వేస్తుంది అంటారు అనమాట మన యుయో వచ్చేసి. అప్పుడు వచ్చి మన కౌరి అంటుంది, అయితే సరే అయితే మన ఇద్దరం వచ్చేసి కమెంట్ స్టడీ చేసి మనం అనేది ఆ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా పాస్ అవుతాం అనేసరికి అప్పుడు మన యుయో కూడా సరే అని ఒప్పుకుంటారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సీన్లో వచ్చేసి మన కౌరి అనేది యుయోతో అంటారనమాట, నాకు వచ్చేసి వాష్రూమ్ వస్తుంది, నేను అనేది వాష్రూమ్కి వెళ్తా అనేసరికి మన యుయో కూడా సరే వెళ్ళు అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యుయో అనేది ఆలోచించుకుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన యుయో అంటారనమాట, నేను వచ్చేసి ఫస్ట్ టైం అనమాట నా ఒక ఇంటికి ఒక అమ్మాయి వచ్చాడు, అందువల్ల నేను వచ్చి చాలా నర్వస్గా ఉన్నాను అనుకుంటారు అనమాట మన యుయో వచ్చేసి. ఆ విధంగా మాట్లాడుతూ మన యుయో అనుకుంటారు అనమాట, కౌరి వచ్చేసి జాగ్రత్త వాష్రూమ్కి వెళ్ళి ఉంటుంది, లేకపోతే రూట్ అనేది మర్చిపోయి ఉంటుంది అనుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు మన కౌరి చూసినట్లయితే మన కౌరి అనేది వాష్రూమ్కి వెళ్ళకుండా తను వచ్చి స్టోర్ రూమ్ ఉన్న అనదర్ వరల్డ్కి వెళ్ళే డోర్ దగ్గరికి అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు అనదర్ వరల్డ్ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యుయో వచ్చి తను అనేది పిలిచేసరికి మన కౌరి అనేది వెనక తిరిగి చూసుకోలే యుయో, నేను వచ్చేసి నాకు అనేది మన వాష్రూమ్కి వెళ్ళే డోర్ అనేది దొరకలేదు అంటుంటాను అనమాట. అప్పుడు వచ్చి మన యుయో అంటాడు అనమాట, నీకు వచ్చేసి ఒక నిజం అని చెప్తున్నాను, నువ్వు నమ్మో తెలియదు కానీ నీకు అనేది ఒక విషయం చెప్తున్నాను, ఆ ఒక డోర్ని చూదురు, ఆ ఒక ప్లేస్ అనేది అనదర్ వరల్డ్కి వెళ్ళే ప్లేస్ అనమాట. ఆ ఒక ప్లేస్లో వెళ్ళినట్లయితే మనం అనేది అనదర్ యూనివర్స్ అనదర్ వరల్డ్లోకి అనేది వెళ్ళిపోతాము అంటాడు అనమాట మన యుయో వచ్చేసి. అప్పుడు ఆ మాటలు విన్న ఈ కౌరి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యుయో అంటారు అనమాట, నీకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు, నువ్వు వచ్చేసి అక్కడ డోర్ దగ్గర చెయ్యి అనేది పెట్టినసరికి అప్పుడు మన కౌరి అనేది డోర్ దగ్గర చెయ్యి అనేది పెడతాను అనమాట. అప్పుడు వచ్చి మన కౌరి చేత అనేది లోపలికి అనేది వెళ్ళామంట. అక్కడ వచ్చేసి ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ అనేది ఉంటుంది. అప్పుడు మన చెప్తారనమాట, ఈ యొక్క డోర్లోకి వెళ్ళాలంటే నేను వచ్చేసి ఆలోచించిన వాళ్ళు మాత్రమే లోపలికి అనేది వెళ్తారు, ఆ ఒక అనదర్ వాళ్ళు వచ్చేసి అందులో వచ్చేసి మ్యాజిక్ అనే ఉంటుంది ఆ ఒక వరల్డ్ అనేది, నేను వచ్చేసి ఆ ఒక మ్యాజిక్ వల్ల నేను వచ్చి చాలా పవర్ఫుల్గా మారాను చెప్తాను మన యుయో వచ్చేసి. అప్పుడు వచ్చి మన కౌరి అనేది కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన యుయో అంటారనమాట, ఈ యొక్క మ్యాజిక్ వల్ల నేను వచ్చేసి ఒకరోజు నేను అనేది స్కూల్లో అనేది ఆ గుండె నుంచి అనేది కాపాడాను, అదేవిధంగా నేను వచ్చేసి షాపింగ్ మాల్లో వచ్చేసి ఈ విధంగా నేను మ్యాజిక్ చూసేస్తూ నేను అనేది కాపాడాను అంటుంటారు అనమాట. అప్పుడు మయ్య వచ్చేసి అప్పుడు అనేది కౌరికి అనేది అనేది ఒక మ్యాజిక్ స్కిల్ అని చూపెడతారనమాట, వాటర్ మ్యాజిక్. ఆ ఒక వాటర్ మ్యాజిక్ చూసి మనకి కౌరి అనేది చూస్తూ షాక్ అయిపోతుంది అనమాట, ఈ విధంగా యువక్ అనేది రియల్గా మ్యాజిక్ వచ్చా అంటూ. అప్పుడు వచ్చి మనం చెప్తారనమాట, ఈ యొక్క మ్యాజిక్ అనేది మన హ్యూమన్స్ కన్నా చాలా మించిపోయిన మ్యాజిక్ అనమాట, ఈ యొక్క అనదర్ వాళ్ళు వచ్చేసి మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు మన యుయో వచ్చేసి. ఆ మాటలు విన్న కౌరి అనేది చాలా ఎగ్జిట్ అయిపోతారు అనమాట. అప్పుడు వచ్చి మన యుయో అంటారు అనమాట, నువ్వు నాతో వస్తావా అనదర్ వాళ్ళు కనసరికి మన కౌరి అనేది ఎగ్జిట్ అవుతూ మన యొక్క చేతిని అనేది పట్టుకుంటారు. మన యుయో అనేది తన చేతిని పట్టుకొని అనేది అనదర్ వాళ్ళకి అనేది తీసుకెళ్ళి వెంటనే మన కౌరి అనేది ఒక వరల్డ్ చూస్తూ చాలా ఎగ్జిట్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అక్కడ పూలు ఆ విధంగా చెట్లను చూస్తూ ఈ యొక్క వరల్డ్ అనేది మన వరల్డ్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది అంటున్నాం మన కంపారిజన్లో. అప్పుడు వచ్చి మన అంటుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి కౌరి యొక్క పక్కబడి అనేది ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టమ్ చూసిన కౌరి అనేది ఇది ఏంటిదని సరికి మన అంటారు అనమాట, ఈ సిస్టమ్ అంటే వచ్చేసి అనేది డెవలప్ చేసే సిస్టమ్ అనమాట అంటుంటారు అనమాట. మన ఆ సిస్టమ్ చూసేసరికి మన అనేది లెవెల్ 1 అని ఉంటుంది అనమాట. అప్పుడు మన అనేది షాక్ అయ్యి చూస్తుంటారు అనమాట. అప్పుడు మన అంటారు అనమాట, నేను వచ్చేసి ఈ యొక్క వరల్డ్కి వచ్చినప్పుడు నా ఒక స్టేటస్ అనేది చాలా లోలో ఉండేది, కానీ వచ్చిన ఫస్ట్ వచ్చేసరికి నీకు అనేది లెవెల్ అని చూపిస్తుంది, కాబట్టి నేను వచ్చేసి నీ లెవెల్ అనేది చాలా బాగా ఉంది అంటున్నమాట. అప్పుడు మన వచ్చేసి ఆ విధంగా అన్నాక మన అంటారన్నమాట, నేను వచ్చేసి ఈ యొక్క వరల్డ్లోకి వచ్చిన నేను కూడా ఈ విధంగా నాకు కూడా చాలా లోలో ఉండేది లెవెల్, కానీ నేను వచ్చేసి ఈ విధంగా వరల్డ్లో అనేది చాలా అపేరెన్స్ అయ్యి నేను చాలా వరకు అనేది ప్రాక్టీస్ అనేది చేసి నేను అనేది డెవలప్ అయ్యాను, అదేవిధంగా చాలా వరకు అనేది మాస్టర్ చంపుతున్నాను అనేది నాకు డెవలప్ అయింది, అదేవిధంగా నేను వచ్చేసి నా ఒక బాడీ అలాగే నా ఒక ఫిజిక్స్ అనేది చేంజ్ అయ్యాయి, అందుకే నేను వచ్చేసి ఒకప్పుడు అనేది వేరేలా ఉండేది, అందుకే ఈ విధంగా నేను అనేది మారాను. అది చూసుకున్నట్లయితే నేను ఒక వరల్డ్ నుంచి అలానే చీట్
చీటింగ్ అని చేస్తున్నట్టే అంటూ ఉంటారు అనమాట మన వచ్చేసి. ఆ మాట విన్న కౌరి అనేది సైలెంట్గా ఉంటూ అని అంటారు. నేను వచ్చేసి ఒక వరల్డ్‌లో ఇంకా చూడాలనుకుంటున్నా, నన్ను అది బయటికని తీసుకువెళ్ళు అయ్యో అంటారన్నమాట. మన అయ్యో అంటారన్నమాట, నువ్వు వచ్చేసి ఒక బయటకనే వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ యొక్క హౌస్ చుట్టూ అనేది బ్యారియర్ మాత్రం ఉంది, ప్రొటెక్టర్ బ్యారియర్ ఉంది. కానీ ఈ యొక్క హౌస్ అవతల వచ్చేసి చాలా పెద్ద మాస్టర్స్ చాలా డేంజరస్ అయిన ప్లేస్ అనమాట. అవతల వచ్చేసి అంటుంటాం మనం వచ్చేసి. అప్పుడు మన ఇవి అంటాడు అనమాట, నేను వచ్చేసి ఒక రోజు అనేది తీసుకెళ్తాను, టైం ఉన్నప్పుడు అనేది ఖచ్చితంగా నేను అది ఒక వాళ్ళకని తీసుకెళ్తాను సరికి అప్పుడు మన కౌరి అనేది యూత్ అనేది ప్రామిస్ అనేది వేయించుకుంటూ ఉంటుంది అనమాట. మన ఇవి అంటారన్నమాట అప్పుడు వచ్చేసి కౌరితోటి, కౌరి నువ్వు వచ్చేసి ఒక వరల్డ్ గురించి చాలా సీక్రెట్గా ఉంచాలి, ఒక వరల్డ్ గురించి ఎవరు చెప్పొద్దని మన ఇవి అనేది కౌరితో అనేది ప్రామిస్ అనేది వేయించుకుంటాడు. మన కౌరి అంటుంది అనమాట. అయితే మన ఇద్దరం వచ్చేసి ఒక సీక్రెట్ అనేది షేర్ చేసుకున్నాం కదా, అయితే మన ఇద్దరి రిలేషన్షిప్ అనేది చాలా స్పెషల్ కదా అనేసరికి మన ఇవి కూడా అవును అనేసరికి మన కౌరి అనేది కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మనకి ఏంటన్నమాట, సరే అయితే మనం అనేది క్లాస్లో మనం వెళ్ళి చదువుకుందాం పదా అనేసరికి మన అనేది కౌరి అనేది చదువుకోనికి అనేది వెళ్తుంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన ఒక అలెక్సా కింగ్లో వచ్చేసి అలెక్సా కింగ్ అనేది వెళ్ళి ఉంటుంది అనమాట. వెళ్ళిన వెంటనే తన ఒక తండ్రి దగ్గరికి అనేది వెళ్తాను అనమాట. అలెక్సా కింగ్ ఒక రాజు దగ్గర వెళ్ళిన వెంటనే అక్కడ అనేది అక్కడ సోల్జర్స్ అలెక్సా అనేది అక్కడికి అనేది వెళ్తారు. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న కింగ్ అనేది మీతో పాటు ఎందుకు రాలేదు అనేసరికి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది, అందుకే ప్లాన్స్ అనేది చేంజ్ అయిపోయాయి అనేసరికి అప్పుడు ఉన్న రాజు అంటాడు ఏం ప్లాన్స్ అయినా ఏం ప్రాబ్లం అయినసరికి అప్పుడు వచ్చి ఒక అమ్మాయి అనేది అక్కడికి వస్తాను అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదనమాట, లూనా అనమాట. లూనా అంటున్నప్పుడు నా వల్ల వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్లాన్స్ అనేది చేంజ్ అయ్యేసరికి అక్కడ రాజు అంటారు అనమాట, నువ్వు ఎవరు అనేసరికి నా పేరు వచ్చి లూనా, నేను వచ్చి ఒక అసాసిన్, నేను వచ్చి ఒక హంటర్ని, నేను అనేది మీ యొక్క అలెక్స్ అనేది చంపని కానీ అనేది మిషన్ అనేది తీసుకున్నాను, కానీ మీ యొక్క అమ్మాయిని చంపని కానీ అనేది ఫెయిల్ అయిపోయాను, అందువల్ల వచ్చేసి యూఏ అనేది చాలా లేట్ అయిపోయాడు, ఎందుకంటే యూఏ వచ్చేసి అలెక్స్ అనేది కాపాడేసరికి అందువల్ల నేను అనేది ఒక మిషన్ అనేది ఫెయిల్ అయ్యేసరికి అప్పుడు అనేది అక్కడ రాజు అంటాడు అనమాట, నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇంకా నువ్వు ఎందుకు బతుకున్నాను, ఇంకా నేను ఎవరు చంపేయాలి కదా, అయితే నేను వచ్చి నిన్నే చంపేస్తాను అంటూ అక్కడ ఉన్న రాజు అనేది లేచి తన ఒక ఖడ్గం అనేది తీసుకొని అక్కడ లూనా మీకనే అటాక్ చేయడానికనే వెళ్తారనమాట. లూనా మీకనే తన ఒక కత్తిని అనేది అటాక్ చేసే మూమెంట్లో వచ్చేసి లూనా వచ్చి తన ఒక థ్రెడ్స్ అనేది యూజ్ చేసి తన అక్కడ ఉన్న రాజు యొక్క చేతులు అనేది ఆపేస్తాను అనమాట. అప్పుడు వచ్చి అక్కడ రాజు అనేది చాలా కోపంగా అసహనంగా ఉంటారు అనమాట, ఎందుకంటే తన అనేది ఏం చేయలేకపోతారు కదా, అప్పుడు చాలా కోపంగా ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అలెక్స్ అనేది వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళి నువ్వు వచ్చి తన ఒక లూనా మీకు ఎందుకు అటాక్ చేసావు, నువ్వు వచ్చి ఇంకోసారి తనని అటాక్ చేసే మాత్రం నేను అనేది హేట్ చేస్తాను అనేసరికి అప్పుడు అనేది ఆ హేట్ మాట విని అక్కడ ఉన్న రాజు అనేది చాలా షాక్ అవుతారు అనమాట. అప్పుడు అక్కడ రాజు అంటారు అనమాట, లూనా అయింది నీ లూనా అంటున్నావు ఏంటి అనేసరికి అప్పుడు అనేది ఇప్పుడు అలెక్స్ అనేది చెప్తాను అనమాట లూనా గురించి. లూనా ఇప్పుడు వచ్చేసి నాకు ఒక పర్సనల్ గార్డ్గా మారిపోయింది, తను వచ్చేసి ఇప్పుడు తను అనేది పర్సనల్ గార్డ్గా మార్చుకున్నాను, ఇప్పుడు నా ఒక జడ్జిమెంట్ మీద కానీ నమ్మకం ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చి తను అనేది మీరు అనేది ఏం చేయదు అనేసరికి అప్పుడు అక్కడ రాజు కూడా సరే అని ఏదో విధంగా ఒప్పుకుంటారు అనమాట అక్కడ ఉన్న రాజు అనేది. అప్పుడు వచ్చి రాజు అనేది లూనాను చూస్తే ఇప్పుడు వచ్చి నా కూతురు యొక్క పర్సనల్ గార్డ్గా మారావు కదా, నేను కూడా ఒప్పుకుంటాను నా ఒక కూతురు యొక్క పర్సనల్ గార్డ్గా మారినందుకు, సరే అయితే ఇప్పుడు వచ్చి నా ఒక చేతులు అనేది ఇచ్చి పెడతాం సరికి అప్పుడు అనేది ఇక్కడ రాజు చేతులు అనేది ఇచ్చి పెడతాను అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి రాజు అనేది ఉంటారు ఒక రూమ్లో అనేది కూర్చొని ఉంటారు అనమాట. అప్పుడు రాజు అనేది కొంచెం డిప్రెషన్ ఫీల్ అవుతూ అంటారనమాట క్యాప్టెన్ తోటి, క్యాప్టెన్ యొక్క లూనా అనే ఒక అమ్మాయి అనేది ఇంత స్కిల్స్ పరంగా ఎలా ఉందనేసరికి అప్పుడు క్యాప్టెన్ చెప్తాడు తను ఎవరో కాదు రాజు, తను వచ్చేసి డార్క్ గిల్డ్ యొక్క హెడ్ అంటారు అనేసరికి అప్పుడు రాజు అనేది షాక్ అవుతారు అనమాట, ఎందుకంటే హెడ్ అంటారు అనేది రాజు కూడా తెలిసి ఉంటుంది అనమాట. తను వచ్చేసి తను ఎంతైనా ఒక స్కిల్స్ పర్సన్ కదా, తను వచ్చి చాలా పాపులర్ అయి ఉంటారు అనమాట. తను వచ్చేసి తన గురించి తెలిసరికి అప్పుడు అనేది అక్కడ రాజు అంటారు అనమాట. సో ఇద్దరి మధ్యలో అనేది యూఏ అనేది ఇన్వాల్వ్ అయ్యేసరికి అప్పుడు క్యాప్టెన్ చెప్తారు అనమాట, తనే వచ్చేసి అలెక్స్ అని అలాగే లూనా అని తన ఒక ఇంటికనే తీసుకెళ్ళాడు, అలెక్స్ అనేది కాపాడి తన అనేది ఇంటికనే తీసుకెళ్ళాడు. రాజు కానీ చాలా కోపం అనేది వస్తాను. రాజు అంటారనమాట అక్కడ ఉన్న క్యాప్టెన్ తోటి, ఇది మాత్రం చెప్పకు, అలెక్సా వచ్చేసి నైట్ మొత్తం అక్కడనే ఉందనేసరికి అప్పుడు అక్కడ ఉన్న క్యాప్టెన్ అంటారనమాట అవును నైట్ మొత్తం అలెక్సా అనేది అతని ఇంట్లోనే ఉందనేసరికి అప్పుడు అనేది రాజు కానీ చాలా కోపం వచ్చి తను చాలా కోపంగా లేచి తన ఖడ్గం తీసి తను అనేది మూడన చీర అనేది 2 ముక్కలుగా ఇరగొడతారనమాట. అప్పుడు రాజు అయ్యో వచ్చేసి తను వచ్చేసి అలెక్సాని కాపాడి ఉండొచ్చు, కానీ తను వచ్చేసి అదే ఎలా వచ్చేసి అలెక్సాని తన ఒక ఇంట్లో ఎలా ఉంచుకున్నాడు, ఒక నైట్ మొత్తం ఒక రాజానికి రానే ఒక ప్రిన్సెస్ అయిన తనని ఎలా ఉంచుకున్నాడు తన ఒక ఇంట్లో అని చాలా కోపంగా అక్కడ వస్తువులని ఇరగొడుతూ ఉంటారు అనమాట అక్కడ రాజు అనేది. ఇప్పుడు అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది రాజు అనేది ఇంత కోపంగా ఉండేసరికి మనకున్న క్యాప్టెన్ అనేది చాలా సైలెంట్గా ఉండిపోతున్నప్పుడు రాజు అనేది చాలా కోపం అనేది తగ్గదు అనమాట రాజుకి వచ్చేసి. అప్పుడు రాజు అనేది ఇక్కడ ఉన్న వస్తువులు అనేది ఇంకా పలగొడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఒక దగ్గర అనేది ఒక మాస్క్ మ్యాన్ ఉంటాడు కదా, ఒక మాస్క్ మ్యాన్ దగ్గర ఒక అనేది వచ్చి రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. తనకు వచ్చేసి అక్కడ ఉన్న మాస్క్ మ్యాన్ కన్నా రిపోర్ట్ ఇస్తూ ఏమంటారంటే అలెక్స్ని చంపే మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి లూనా అనేది అలెక్స్ ఒక పర్సనల్ గార్డ్గా మారిపోయింది, ఒక డార్క్ రీజన్లో వచ్చి ఒక వ్యక్తి అని ఉంటాడట, అతను వచ్చి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, అతను వచ్చేసి మన అలెక్స్ని కాపాడి అలాగే లూనా అనేది మార్చేసి లూనా అనేది అలెక్స్ యొక్క పర్సనల్ గార్డ్గా మార్చడం సరికి అక్కడ ఉన్న మాస్క్ మ్యాన్ కానీ చాలా కోపం అనేది వస్తుంది అనమాట. అతను వచ్చేసి లేచి ఏమంటారంటే ఇది వచ్చేసి మనకన్నా టైం అనేది వచ్చింది, ఇప్పుడు వచ్చేసి మనం అనేది అక్కడ ఉన్న అలెక్స్ని అలాగే అక్కడ రాజుని చంపేసి నేను వచ్చేసి నెక్స్ట్ రాజుని అవుతానంటూ చాలా కోపంగా మాట్లాడుతుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న రిపోర్ట్ ఇచ్చే వ్యక్తి అనేది చెప్తారనమాట అక్కడ ఉన్న మాస్క్ వ్యక్తికి. అప్పుడు రిపోర్ట్
సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఏమంటారంటే ఇప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అక్కడ డార్క్ ఏజ్లో ఉన్న వ్యక్తి అనేది మన ఒక రాజు అనేది ఇన్వైట్ చేయబోతున్నాడు. ఈ యొక్క కొద్ది రోజుల అతను అనేది రాబోతున్నాడు మన ఒక రాజ్యానికి అనేసరికి అప్పుడు అక్కడ ఉన్న మాస్ వ్యక్తి అనేది చెప్తారనమాట. అయితే మనం వచ్చేసి ఇప్పుడు అనేది మనకనే టైం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి మనం అనేది వాళ్ళు అనేది ఒకేసారి అందరినీ చంపేయచ్చు. దాని తర్వాత నేను వచ్చేసి రాజుని అవుతానంటూ తను అనేది నవ్వుతూ అయితే నీకు వచ్చేసి ఒక సీక్రెట్ వెపన్ అనేది ఇస్తున్నాను. ఒక వెపన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అనేది చాలా ఈజీగానే చనిపోతారని చెప్తూ అతను ఒక వెపన్ అనేది బయట ఇస్తారనమాట మాస్ వ్యక్తి. ఆ ఒక వెపన్ ఏంటో కాదు అది వచ్చేసి మ్యాజికల్ బాల్ అనమాట. ఒక మ్యాజికల్ బాల్ గురించి ఆ మాస్ వ్యక్తి అనేది చెప్తారనమాట. ఈ యొక్క మ్యాజికల్ చేసి ఒక బాల్ అనేది ఎవరైనా మ్యాజిక్ యూస్ ఉంటే మాత్రం ఒక యూస్ అనేది పవర్లెస్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క మ్యాజికల్ బాల్ అనేది ఇప్పుడు మా నాన్నగారైన రాజు దగ్గర తనకు అనేది చుట్టుపక్కల ఎప్పుడైనా మ్యాజికల్ యూజ్ చేసి ఒక పవర్ఫుల్ అనే సోల్స్ ఉంటారు కదా, అప్పుడు వచ్చి నువ్వు అనేది నీ యొక్క మ్యాజికల్ బాల్ తో వచ్చేసి వాళ్ళు అనేది పవర్లెస్ అనేది చేయవచ్చు. నువ్వు వచ్చేసి దీనివల్ల వచ్చేసి ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యారు, అదేవిధంగా బయట ఉన్న వ్యక్తులు కూడా ఇంటర్ఫియర్ అయితే కారు కాబట్టి నువ్వు వచ్చేసి చాలా ఈజీగానే చంపేయచ్చు నా ఒక సిస్టర్ అని అలెక్స్ అని నా ఒక తండ్రి అని చెప్తారనమాట. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన ఒక యుఎన్ అనేది చూస్తాం. యుఏ వచ్చేసి మనకు అనదర్ వల్ల ఉంటాడు. అప్పుడు మనం యుఏ అని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి బాల్స్ ఈవెంట్ వల్ల మనకనే 3 days అనేది హాలిడేస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు వచ్చి మనం అనేది రాజు అనే కాలనీ కానీ పోదాం, ఇదే మనకనేది మంచి టైం అంటూ మన యుఏ అనేది చెప్తూ పోతూ ఉంటారు అనమాట ముంగడికి. అప్పుడైతే వచ్చేసి ఒక మూడు కానీ ఒక మాస్టర్ వచ్చి ఉంటుంది. ఒక మాస్టర్ అనేది చంపేసిన వెంటనే మన యుఏ అనేది కొన్ని ఐటమ్స్ అనేది దొరుకుతాయి. దాంట్లో వచ్చేసి ఒక బెడ్షీట్ అలాగే ఒక బెడ్ అనేది దొరుకుతుంది అనమాట. అది అనేది తీసుకొని మన అనేది తను వచ్చేసి ఐటమ్ బాక్స్లో పెట్టుకొని తను వచ్చేసి రాయల్ క్యాపిటల్కి అనేది వెళ్తుంటారు అనమాట. రాయల్ క్యాపిటల్ వెళ్ళి దారిలో వచ్చాను కానీ ఒక టౌన్ అనేది వస్తుంది. ఆ టౌన్ అనేది మనం అనేది ముందుకు వెళ్తున్నప్పుడు అనేది తనకని చాలా మంది హ్యూమన్స్ అనేది పడతారు. ఆ హ్యూమన్స్ వచ్చేసి వాళ్ళకి హెయిర్ మీద వాళ్ళకి అనేది ఇయర్స్ అనేవి ఉంటాయి అనమాట. చూసినా మన అనేది సేమ్ డాగ్స్ ఒక హెయిర్ లెక్కనే ఉంది అంటూ మన అనేది ముందుకనే వెళ్తున్నప్పుడు అప్పుడు మన అంటారు అనమాట. అయితే మనం వచ్చేసి ఇప్పుడు అనేది మనకు ఐటమ్స్ అనేవి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వచ్చేసి అతను అనేది వెతికి మనం అనేది మన దగ్గర ఉన్న ఐటమ్స్ అనేది అమ్మేయాలి. ఎందుకంటే మనం వచ్చేసి ఈ యొక్క రాజ్యం యొక్క కరెన్సీ అనేది మన దగ్గర లేదు కదా, అందుకే మనం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది కొంత కరెన్సీ అనేది తీసుకొని కానీ మనం అనేది ఒక షాప్కి వెళ్ళి మన దగ్గర ఐటమ్స్ అనేది కొన్ని అమ్మేయాలంటూ మన అనేది ముందుకనే వెళ్తున్నప్పుడు యుఏక్ అనేది ఒక షాప్ అనేది అవపడుతుంది. షాప్లో అనేది మన అనేది వెళ్తారనమాట. వెళ్ళే వెంటనే యుఏక్ అనేది అక్కడ అనేది ఒక వ్యక్తి అనేది కూర్చొని ఉంటాడు. అతని దగ్గర వెళ్ళి మన అనేది మీరు వచ్చేసి కొన్ని ఐటమ్స్ అనేది కొంటారనేసరికి అప్పుడు ఆ వ్యక్తి అనేది మన దిక్కనే చూస్తారనమాట. చూసి నువ్వు వచ్చేసి ఒక కంట్రీ అనే వ్యక్తిలా లేవే, నువ్వు వచ్చి వేరే కంట్రీ అనేసరికి అప్పుడు వచ్చేసి మన అంటారనమాట. నేను వచ్చేసి వేరే కంట్రీ అని చెప్పి అవ్వదు అని చెప్తారనమాట. అప్పుడు వచ్చి అతను కూడా సరే అని అంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ కూర్చున్న వ్యక్తి అనేది సరే నువ్వు ఐటమ్స్ ఏం అమ్ముతాను కదా, ఒక ఐటమ్స్ అనేది చూపించేసరికి అప్పుడు మన ఒక ఐటమ్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తాడు. ఐటమ్ బాక్స్లో వెళ్ళి ఐటమ్స్ అనేది బయటికి అనేది తీస్తుంటాడు. ఆ ఒక ఐటమ్ బాక్స్ చూసిన వ్యక్తి అనేది షాక్ అయి చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన ఐటమ్ బాక్స్లోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అనేది బయట తీసి అతను ముంగట అనేది పెడతారనమాట. ఆ ఒక ఐటమ్స్ చూసి అతను అనేది షాక్ అయిపోతారు అనమాట. ఇవి వచ్చేసి హై గ్రేడ్ ఐటమ్స్, ఈ యొక్క ఐటమ్స్ అనేది చాలా ఒక రేట్ ఎక్కువ ఉంటాయి, సరే ఈ యొక్క ఐటమ్స్ అనేది కొంటున్నాను అని చెప్పేసి అతను అనేది కొన్ని గోల్డ్ కాయిన్స్ అనేది ఇస్తారు అనమాట. ఒక 100 గోల్డ్ కాయిన్స్ అనేది మన యొక్క అనేది ఇస్తాడు ఒక మూట. అది వచ్చేసి మన అనేది తీసుకుంటూ సరే కానీ ఈ యొక్క కంట్రీ అనేది ఒక కాయిన్ కన్నా ఎంత రేట్ ఉంటాయి అంటే ఒక కాయిన్కి వచ్చేసి ఎంత వాల్యూ అని అడుగుతారు అనమాట. మన వచ్చేసి అప్పుడు అతను చెప్తారనమాట ఒక 4 కాయిన్స్ అనేది ఒక 10 కాయిన్స్ అనేది ఒక 1 year మొత్తం ఒక 4 ఫ్యామిలీస్ అనేది బతకగలుగుతాయి అని చెప్తారనమాట. ఇప్పుడు మనం అడుగుతారనమాట. అయితే నా దగ్గర వచ్చేసి 100 కాయిన్స్ ఉన్నాయి కదా, అయితే వచ్చేసి ఆ 4 ఫ్యామిలీస్ అనేది ఎన్ని ఇయర్స్ అనేది బతుకుతారు సరికి అప్పుడు వచ్చేసి అక్కడ దుకాణంలో కూర్చున్న వ్యక్తి అని చెప్తారనమాట. నీ యొక్క 100 కాయిన్స్ తోటి వాళ్ళు అనేది ఒక 10 years దాకా అనేది వాళ్ళు అనేది బతకగలుగుతారు సరికి అయితే సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసరికి అప్పుడు అనేది అతను అనేది ఒక గిల్డ్ కార్డ్ అనేది ఇస్తారనమాట. ఒక గిల్డ్ కార్డ్ అంటే వచ్చేసి ఒక ఐడెంటిటీ కార్డ్ అనమాట ఆ కంట్రీలో. ఆ విధంగా మన కానీ ఒక కార్డ్ అనేది ఇస్తారనమాట. అప్పుడు అనేది ఇవన్నీ చేయడానికి చాలా థ్యాంక్స్, నేను వచ్చి నీకు అనేది మళ్ళీ అనేది ట్రేడింగ్ అనేది చేస్తానంట. ట్రేడింగ్ అంటే వచ్చేసి నీ దగ్గర మళ్ళీ అనేది నేను ఐటమ్స్ అనేది అమ్ముతాను సరికి అతను కూడా సరే నేను అనేది వెయిట్ చేస్తానని చెప్తారనమాట. అప్పుడు వచ్చి మన అడుగుతారనమాట రాయల్ ప్యాలెస్ అనేది ఎలా వెళ్ళాను సరికి అప్పుడు వచ్చి ఆ వ్యక్తి అనేది చెప్తారనమాట ప్యాలెస్ వెళ్ళే దారి అనేది. అప్పుడు వచ్చి చెప్పిన దారిలోనే మన అనేది వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు ముంగడు వచ్చేసి చాలా పెద్ద ప్యాలెస్ అనేది పడుతుంది అనమాట. మన వచ్చేసి ఏదో విధంగా ఆ ఒక ప్యాలెస్ దగ్గరికి అనేది వచ్చి ఉంటాడు. మన అనేది ముందుకు అనేది వెళ్తుంటాడు అనమాట. వెళ్తున్నప్పుడు కానీ కొంచెం నర్వస్గా అనిపిస్తుంది అనమాట. ఒక ప్యాలెస్ వెళ్తున్నప్పుడు ప్యాలెస్ వెళ్ళిన వెంటనే మన అనేది క్యాప్టెన్ అనేది కలుస్తాడు. ఆ క్యాప్టెన్ మన అనేది తీసుకొని వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది నువ్వు వచ్చేసి ఈరోజు వస్తావు, నాకు అంత నమ్మకం లేదు, నువ్వు బాగానే వచ్చావే అంటుంటారు అనమాట అక్కడ ఉన్న క్యాప్టెన్ అది. అప్పుడు మనం చెప్తాం నాకు వచ్చేసి కొంచెం ఫ్రీ టైం అనేది దొరికింది, అందుకే నేను వచ్చేసాను అనేసరికి అది సరే వచ్చి మనం ఇప్పుడు వచ్చి మనం రాజు అనేది కలవనీకి అనేది వెళ్తున్నాం సరికి అప్పుడు వచ్చేసి మనం అనమాట. నేను దానికంత సిద్ధంగా లేను ఇప్పుడు ఎందుకని అనేసరికి చాలా నర్వస్గా ఉన్నసరికి అప్పుడు అక్కడ క్యాప్టెన్ చెప్తాడు ఇది వచ్చేసి నార్మల్ మీటింగ్ మాత్రమే, నువ్వు వచ్చేసరికి అప్పుడు అనేది క్యాప్టెన్ తోడు మన అనేది వెళ్తుంటాడు అనమాట. ఆ విధంగా మన ఒక అనేది క్యాప్టెన్ తోడు అనేది రాజు యొక్క ప్యాలెస్ లోపలికి అనేది వెళ్తారనమాట. వెళ్ళిన వెంటనే అక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట. ఒక ప్యాలెస్లో వచ్చేసి అక్కడ సోల్జర్స్ అలాగే అక్కడ రాజు అనేది కూర్చొని ఉంటారు అనమాట. అదేవిధంగా అక్కడ వచ్చేసి లూనా అలాగే అలెక్స్ అనేది ఒక దిక్కని నిలబడి ఉంటారు అనమాట. మన ఆ విధంగా ముందుకు వెళ్తూ అక్కడ రాజు దగ్గర వెళ్ళి అక్కడ అనేది క్యాప్టెన్ అలాగే అనేది మొక్కల మీద అనేది కూర్చుంటారు అనమాట. అప్పుడు వచ్చి రాజు అనేది అడుగుతారు అనమాట, నువ్వేనా వచ్చేసి నువ్వేనా అలెక్స్ అనేది కాపాడి తనని వచ్చేసి ఏదైతే నేనే ప్రపోజ్ చేసేట్లు చేసుకున్నావు సరికి అప్పుడు అనేది కూడా నేనే అంటారు అనమాట. అప్పుడు వచ్చి రాజు అనేది చాలా కోపంగా లేస్తూ నువ్వేనా అలెక్స్ అనేది నీ యొక్క వశం చేసుకొని ఈ అలెక్స్ అనేది చాలా
కోపంగా మీదకి అనేది వెళ్తుంటారు అనమాట రాజు అనేది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న రాజు అనేది క్యాప్టెన్ అనేది ఆపి తనని కొంచెం శాంతిస్తేలాగా చేస్తారనమాట. అంటే కొంచెం నార్మల్గా చేస్తారనమాట. అప్పుడు వచ్చి రాజు అనేది అక్కడ కూర్చొని సరే అయితే నువ్వు వచ్చేసి మా ఒక రాజానికి వచ్చి అలెక్స్ కానీ ఇంతవరకు ఒక గిఫ్ట్ అనేది తీసుకురాసరికి అప్పుడు మన ఇయ్య అనేది కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. నేను అనేది కొంచెం మర్చిపోయానని క్షమించండి అంటూ మన ఇయ్య అనేది అయితే సరే వచ్చి నాకు ఇంకో గిఫ్ట్ ఉందని చెప్పేసి మన ఇయ్య ఒక ఐటమ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఐటమ్ అనేది బయట తీసుకురమాట. ఒక ఐటమ్ ఏందో కాదు ఒక మాస్టర్ అప్పినప్పుడు తనకు అనేది ఒక బెడ్షీట్ అనేది దొరుకుంటుంది కదా, ఆ ఒక బెడ్షీట్ అనేది అక్కడ అనేది పెడతారనమాట. పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి చాలా బ్లష్ అవుతారు, అలా చిగ్గుపడుతుంటారు అన్నమాట అక్కడ ఉన్న వ్యక్తులందరూ. అప్పుడు వచ్చి మన అక్కడ రాజు అనేది లేస్తూ అనేది మీరు మీకు అనేది వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న అలెక్స్ అనేది నీకు చాలా ధైర్యం ఉందంటే అనమాట అలెక్స్ వచ్చేసి. అప్పుడు వచ్చి అక్కడ రాజు అనేది యూఎంఈకి అనేది వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ క్యాప్టెన్ అనేది ఇక్కడ ఉన్న రాజు అనేది ఆపేసి తనకనేది వచ్చేసి మన ఒక ఆచారాల గురించి వెళ్ళి తను వచ్చేసి వేరే కింగ్డమ్ నుంచి వచ్చాడు, తనకు అనేది మన ఒక ఆచారాల గురించి తెలియసరికి అప్పుడు వచ్చి అక్కడ రాజు అనేది అక్కడనే అయిపోతారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ యూఏ అనేది అసలు ఏమైందని సరికి అప్పుడు మనది చెప్తారనమాట అక్కడ క్యాప్టెన్ అనేది. ఎవరికైనా ఈ విధంగా నువ్వు వచ్చేసి ఎవరికైనా బెడ్షీట్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళు అనేది మ్యారేజ్ చేసుకుని వాళ్ళతో ఫస్ట్ అనేది గడపాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాంప్రదాయం ఉంటుంది అనమాట మా యొక్క రాజ్యం నడుస్తారు. అక్కడ యూఏ కొంచెం అప్పుడు యూఏకైనా అర్థమైతే వచ్చేసి చాలా ఫీల్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు రాజు అనేది యూఎంఈకి అటాక్ అనేది చేయబోతారు. నేను వచ్చేసి నేను అనేది ఎప్పుడు క్షమించాలని చెప్పేసి యూఎంఈకి అనేది అటాక్ అనేది చేయబోతారు అనమాట. ఆ టైంలో వచ్చేసి మీంచర్ అనేది కొంతమంది అనేది కిందికి అనేది దిగుతారు అనమాట. దిగి వాళ్ళు వచ్చేసి సరౌండ్ చేస్తారన్నమాట అక్కడ ఉన్న వ్యక్తుల చుట్టూ. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట ఎవరైనా వీళ్ళందరూ. అప్పుడు వాళ్ళు ఎవరో కాదు గైస్, వాళ్ళు వచ్చేసి మన మాస్క్ మ్యాన్ అనేది వాళ్ళని పంపించారు అనమాట వాళ్ళని చంపనీకి. అప్పుడు వచ్చి వాళ్ళు అనేది అక్కడ నిలబడి మనకు రాజు అనేది సరౌండ్ అనేది చేస్తారు. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న సోల్జర్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న బాణాలతో అనేది వాళ్ళు అనేది అక్కడ ఉన్న మ్యాజికల్ బాణాలతో వాళ్ళు అనేది అటాక్ అనేది చేస్తారన్నమాట అక్కడ సోల్జర్స్ అనేది. సో చేసరికి అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అనేది మ్యాజికల్ బాల్ అనేది బయటకు అనేది తీస్తారన్నమాట. తీస్తాను వచ్చి ఒక మ్యాజికల్ బాల్ యూజ్ చేసిన వెంటనే అక్కడ ఉన్న మ్యాజికల్ స్పెల్ అనేది వాళ్ళని బాణాలు వేసే వ్యక్తులందరూ అనేది మాయమైపోతారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న మాస్ వ్యక్తులు అనేది అక్కడ రాజు మీదకి అదేవిధంగా అలెక్స్ మీదకి అటాక్ అనేది చేయబోతారు అనమాట. అప్పుడు రాజు మీద అటాక్ చేసిన టైంలో వచ్చి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది రాజు అనేది కాపాడుతూ ఉంటారు అనమాట. అదే విధంగా అలెక్స్ అనేది చంపని వెళ్తున్నప్పుడు అనేది మన లూనా అనేది అక్కడ ఉన్న వ్యక్తులను అడ్డుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన పక్కనే వెళ్ళి అక్కడ ఉన్న సోల్స్ అనేది తన్ని వాళ్ళని అటాక్ అనేది చేస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన అనేది అక్కడికి నువ్వు వచ్చి అక్కడ వ్యక్తులకు అనేది ఈలింగ్ అని చేయని చెప్పేసి అక్కడికి అనేది పంపిస్తారు అనమాట. అప్పుడు వచ్చేసి అలాగే నైట్ అనేది అనేది అక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తుల మీద అటాక్ అనేది చేస్తుంటారు అనమాట. వాళ్ళు వచ్చి ఏమి కానీ ఒక వ్యక్తి అనేది అటాక్ అనేది చేస్తారనమాట, ఒక మాస్ వ్యక్తి అనేది. అప్పుడు వచ్చి మన తన అనేది అతని కడుపులో తన్నేసి అతని మీద అటాక్ అనేది చేసి తన అనేది కింద పడేస్తారు అనమాట. ఆ విధంగా మన అనేది అక్కడ ఉన్న వ్యక్తులందరూ అనేది అటాక్ చేసి అతను అనేది కింద అనేది పడేస్తారు అనమాట. అది చూసిన రాజు అలాగే అలెక్స్ అనేది చాలా ఇంప్రెస్ అయిపోతారు అనమాట. అప్పుడు వచ్చి మన అనేది అక్కడ ఉన్న వ్యక్తులందరూ అనేది వాళ్ళందరూ నాకౌట్ అనేది చేసేస్తాడు. అప్పుడు చూసిన అలెక్స్ అనేది యూఏ దగ్గర వెళ్ళి చాలా అమేజింగ్ యూఏ అంటూ మన చాలా గట్టిగానే హ్యాక్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు అక్కడ చూసిన లూనా అనేది చాలా జెల్సీగా ఫీల్ అవుతూ మన అలెక్స్ దగ్గర వెళ్ళి అలెక్స్ అనేది పట్టి బయటకనే గుంజుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అలెక్స్ ఆ విధంగా చేస్తారు. అక్కడ రాజు అనేది చాలా కోపంగా యూఏ దిక్కనే చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన యూఏ కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు అనమాట. అప్పుడు అలా రాజు అనేది యూఏ దిక్కనే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చి క్యాప్టెన్ అనేది అక్కడ ఉన్న మాస్క్ మ్యాన్ అనేది చెకింగ్ అనేది చేస్తుంటారు అనమాట. చెకింగ్ చేసినప్పుడు అక్కడ మాస్క్ మ్యాన్ దగ్గర ఒక సింబల్ అనేది అప్పుడు ఆ సింబల్ చూసిన అక్కడ క్యాప్టెన్ అనేది షాక్ అయి చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి రాజు ఏమైందని చూస్తున్నప్పుడు రాజు కూడా ఆ ఒక సింబల్ అనేది అప్పుడు అనమాట. సింబల్ చూసి రాజు అనేది వచ్చేసి రేఖరి యొక్క సింబల్ కదా సరే అప్పుడు అనేది అలెక్స్ అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక పెద్ద బ్రదర్ యొక్క సింబల్ కదా అంటూ ఉంటారు. అప్పుడు వచ్చి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ క్యాప్టెన్ అనేది యూఏ దగ్గర వెళ్ళి ఇప్పుడు వచ్చిన అనేది మా ఒక కింగ్ అనేది సేవ్ చేయాలి, అదేవిధంగా ఇప్పుడు వచ్చి రాయల్ ఫ్యామిలీ కూడా చాలా డేంజర్లో ఉంది అంటుంటారు అనమాట అక్కడ క్యాప్టెన్ అది. ఈ యొక్క సీన్తో అనేది యొక్క వీడియో అనేది ఎండ్ అయిపోతుంది గైస్. ఈ యొక్క వీడియో టార్గెట్ వచ్చేసి లైక్స్ టార్గెట్ వచ్చేసి 200 లైక్స్ అనమాట గైస్. అదేవిధంగా విన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి గైస్. అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసి అదేవిధంగా కామెంట్ అనేది చేయండి అనమాట ఈ వీడియో అనిపించడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.